కాశీ ఆ విశ్వేశ్వరుడై కొలువైయున్న పరమ పావన గంగాక్షేత్రం మనోనేత్రంతో చూస్తే అది మహాద్భుతం. అయ్యో చీ అంటే ఏమైనా అనుకుంటామేమో, ఈ నగరం అంతా చాలా ఇరుకుగా అశుభ్రతతో ఉంది అని మానవ నేత్రంతో చూస్తే ప్రతి ఒక్కరికి మొదటి వచ్చే అనుభూతి అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే. కానీ మనోనేత్రానికి మాత్రం కనిపించేవి జన్మ సిద్ధాంతం, అంటే పుట్టుక చావు, ఈ రెండిటి మధ్యలో ఆడే నాటకం. ఆ నాటకంలో మన పాత్రధారులం, ఆడించేది ఆ భగవంతుడు అని. ఆ నాటకంలో ప్రతి అడుగు ఒక అనుభూతి. ప్రేమించేవాళ్ళు వెకిలిగా చూసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, సహాయం కోరేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, అహంకారులు, సోమరులు, సిద్ధులు ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తారు. ఇది నా అనుభవం. కానీ కార్యసిద్ధి అంటే మనోసంకల్పం ఉంటే తప్పక దేవుడు మన వెంటనే ఉంటాడు అని చెప్పడానికి మా తీర్థయాత్ర ఒక ఉదాహరణ. మొదటిగా మా ప్రయాణం హైదరాబాదులో ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయిందండి. మేము ఫ్లైట్లో వెళ్ళాము. సో మాకు 1 అవర్ 45 మినిట్స్లో మేము కాశీ చేరుకున్నాము. అక్కడ ఫస్ట్ రూమ్కి వెళ్ళంగానే మేము ముందు అక్కడ నుంచి డైరెక్ట్గా మణికర్ణిక ఘాట్కి వెళ్ళిపోయాము గైడ్ని తీసుకొని. అక్కడ పితృదేవతలకు చేయవలసిన కర్మకాండ సిద్ధాంతం అంతా చేసేసి గంగలో స్నానం అనుసరించి వెంటనే అక్కడ పని కంప్లీట్ చేసేసుకొని గంగలో స్నానం అనుసరించుకున్న తర్వాత మేము విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్ళామండి. ప్రొద్దున్న నుండి ఏమీ తినని మాకు ఆ స్వామి దర్శనం అయిన వెంటనే అన్నపూర్ణమ్మ మా కడుపు నింపిందండి. నిజంగా అక్కడ అన్నపూర్ణ ట్రస్ట్ ఉందని కూడా మాకు తెలియదండి. కానీ మా గైడ్ ఇక్కడ అన్నం పెడతారన్నారు, బట్ అది ట్రస్ట్ అని కూడా నాకు హిందీలో అర్థం కాలేదు. మేము వెళ్ళి చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే చక్కగా వేడి వేడి అన్నం, ఆ అమ్మే మా కడుపు నింపిందా అన్న ఫీల్తో ఉన్నాం. మొదటి నుంచి పొద్దున్న నుంచి ఆకలితో ఉండి 4 గంటలప్పుడు తిన్నామండి. ఆ ఆకలి తీరినాక అలా కాసేపు ఆ గంగమ్మ ఒడిలో సేద తీరుతూ గంగమ్మకు ఇచ్చే హారతిని వీక్షించాము. ఆ హారతి మహాద్భుతం. నిజంగా అటువంటి హారతిని నేను నా జన్మలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. అంతమంది జనాలు ఆ హారతి కోసం రోజు అలానే బారులు తీరి ఉంటారు. సో మేము ఒక బోట్లో నుంచొని ఆ గంగా నది ఒడిలోనే సేద తీరుతూ ఆ గంగమ్మకి ఇచ్చే హారతిని చూసామండి. కనులకు అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఆ తర్వాత చిరు వ్యాపారాలకు చేయూతనిస్తూ కొన్ని సామాగ్రిని కొనుక్కున్నాము. ఇంట్లో పెట్టుకునే దేవుడు గుడి తాలూకా నమూనాలు అటువంటివి. తర్వాత రుద్రాక్షలు కూడా తీసుకున్నామండి. అక్కడ రుద్రాక్షలు అమ్ముతారు. ఆ మర్నాడు ఆ ముగ్గురమ్మల దర్శనం చేసుకున్నాము. మొదటిగా పొద్దుటే మేము యాక్చువల్గా మనకి పొద్దున్నే 3 అవర్సే ఉంటుంది. మన అమ్మ కాశీపురాన్ని రాత్రిపూట ఇంకా గ్రామ సంచారం చేసి కాశీని రక్షించే ఆ వారాహి మాతని దర్శించుకున్నాము. ఆ దర్శన అనంతరం విశాలాక్షి అమ్మవారిని చేరుకున్నాను. కానీ నేను విశాలాక్షి అమ్మవారి దగ్గర నాకు అమ్మని వాయనం ఇచ్చిందండి. నిజంగా అది నేను జీవితంలో మర్చిపోలేంది. నేనేమి తీసుకెళ్ళలేదు ఆ క్రౌడ్లోన. కానీ నేను జస్ట్ దక్షిణ వేశాను అంతే. ఎందుకో పూజారి నేను పెద్దగా కూడా ఏమీ ఇవ్వలేదు. కానీ నాకు అమ్మని చీర అన్ని సారీ ఇచ్చి పంపించింది. ఆ తర్వాత అమ్మని దర్శించుకున్నాక అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళాము. అన్నపూర్ణమ్మని దర్శించుకొని అక్కడ అన్నపూర్ణమ్మకి దగ్గర కొన్ని బియ్యం ఉంటాయండి, అవి అడిగితే మనకిస్తారు. అవి తీసుకొని తర్వాత మేము చివరిగా కాలభైరుని దర్శించుకున్నాము. కాకపోతే ఎవరైనా కాశీ వస్తే ఫస్ట్ కాలభైరుని దర్శించుకోవాలంటారు, ఆయన అనుమతి కావాలంటారు. కానీ మాకు స్వామి ఈ విధంగా దర్శనం కల్పించారండి. కాశీ ఒక పురాతన నిర్మాణం అని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ అక్కడ కనిపిస్తాయండి. అక్కడ మెట్లు కానీ లేకపోతే అక్కడ స్ట్రీట్స్ కానీ అవన్నీ కూడా ఏదో పాత నగరం, పురాతన నగరం చూసిన ఫీల్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ చాలా మట్టుగా. ఎందుకంటే ఎక్కువగా నాకు వెహికల్స్ ఎక్కువ కనిపించలేదు. 4 వీలర్స్ కానీ అట్లా 2 వీలర్స్ మాత్రమే అక్కడక్కడ కనిపించాయి. కానీ బ్యాటరీ ఆటోస్ ఉన్నాయండి, అవి కూడా బ్యాటరీ. కానీ మ్యాక్సిమం రిక్షాలు
అంటే పాతకాలంలో మళ్ళీ మనం రిక్షా ప్రయాణం చేసామన్న ఫీల్ వచ్చిందండి. ఇంకొకటి మనం తినే ఫుడ్ కూడాను టీ కానీ స్వీట్ కానీ మనకి మట్టి కుండల్లో ఇస్తారండి. అది చాలా అద్భుతంగా ఉంది. దివ్య కాశీ భవ్య కాశీ. ఓం నమ శివాయ.